అదర్‌వైజ్ మీకు కనిపించింది ఏదో ఒకటనుకోండి. సో, అప్పుడే మీ యొక్క కృతజ్ఞత అనేది మీ మనసులో చెప్పుకోండనమాట. మేనేజర్ నోట్ డౌన్ చేసుకుంటున్నాడు. వుమెనా, మెన్నా, బాబా ఇలాంటివి ఏమీ లేదనమాట. గ్రాటిట్యూడ్ ఏంజెల్ లాగా. సో, థాంక్ యూ ఫర్ దిస్ వెండర్. ఓకే. బికాస్ ఆఫ్ యూ వి ఆర్ గెట్టింగ్ వెరీ ఫ్రెష్ వెజిటబుల్స్. మీ వల్ల మాకు చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతున్నాయి. న్యూట్రిషియస్ ఫుడ్ అందుతుంది. మేము బయటకు వెళ్ళకుండానే మాకు ఈ ప్రైస్‌కి ఇంత బాగా దొరుకుతున్నాయి. థాంక్ యూ వెండర్. థాంక్ యూ దట్ ఫ్రెష్ వెజ్జీస్. కూరగాయలన్నిటికి థాంక్ యూ చెప్పారనుకోండి. సో, మీరు కళ్ళు మూసుకొని వాటి మీద ఇంకా మ్యాజిక్ డస్ట్ ముందొస్తుందనమాట. ఇలా చెప్పినప్పుడు ఇతను నోట్ డౌన్ చేసుకుంటాడనమాట. ఇన్విజిబుల్ మేనేజర్ నోట్ డౌన్ చేసుకుంటాడు. అలాగే రోజు మొత్తం గూడా అవేర్‌నెస్‌గా ఉండండి. ఏదైనా కంప్లెయింట్ వచ్చినా గాని దానికి కూడా ఎలా చేయాలి అనేది ఇందులో ఉంటుంది. రేపటి యొక్క మన యాక్టివిటీ ఏంటంటే మ్యాజిక్ అభ్యాసం. ఫస్ట్ డైలీ చేసేది కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే. నిజ రీడ్ చేస్తారా? ఫస్ట్ చూద్దాం. ఆ, అద్భుతంగా పనిచేస్తుంది. మ్యాజిక్ అభ్యాసం 6. మ్యాజిక్ అభ్యాసం 1లోని 3 అంశాలను అభ్యాసం చేయండి. మీ అదృష్టాలను లెక్కించుకోండి. 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో రాయండి. జాబితాను మళ్ళీ చదవండి. ప్రతిదానికి మనస్ఫూర్తిగా 3 సార్లు కృతజ్ఞత చెప్పండి. ఈ రోజు మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీ వెనక ఒక అదృశ్య మేనేజర్ ఉన్నట్టు ఊహించండి. మీరెప్పుడు ఏ విషయంలోనైనా కృతజ్ఞతాభావం చూపించినప్పుడు ఆ విషయాన్ని ఆయన నోట్ చేసుకుంటున్నట్టు ఊహించండి. ఈ రోజు మీరు మీ ఉద్యోగంలో కృతజ్ఞులై ఉండవలసిన విషయాలన్నింటినీ తలుచుకోండి. ప్రతిసారి మీలో కృతజ్ఞతాభావం జన్మించినప్పుడల్లా నేను కృతజ్ఞుడిని, కృతజ్ఞురాలిని ఎందుకు అని అనుకోండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపండి. ఈ రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే బోయే ముందు మీ మ్యాజిక్ సెల్లను గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజు జరిగిన మంచి విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోండి. మేము కొంచెం కిందకి స్క్రోల్ చేస్తారా? స్క్రీన్ షాట్ తీసుకుని పైకి స్క్రోల్ చేయండి. అదే ఇలా తీసానా? సరిపోవట్లేదు. ఆ, ఉమ్, ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ రీడింగ్ పూజ. సో, థ్యాంక్ యూ సో మచ్. మనం జాబ్‌కి వెళ్ళే వాళ్ళున్నారనుకోండి. ఓకే. మీ వెనక ఏ కంప్లెయింట్ మీ నోట్లోకొచ్చిన కంప్లెయింట్ రాకపోయినా గానీ మీరు గ్రాటిట్యూడ్ ఇవ్వాల్సినటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళేసరికి ఆఫీస్ బాయ్ చాలా క్లీన్ చేశాడనుకోండి. మీ క్యాబిన్ గానివ్వండి, ఆఫీస్‌ని క్లీన్ చేస్తారు గదా! మంచి గ్లాస్‌లో వాటర్ పెడతారు. సో, యూ కెన్ గివ్ గ్రాటిట్యూడ్. తనకి నేను వెళ్ళేసరికి థాంక్ యూ తన పేరు చెప్పి మీ మనసులోనే ఇంత బాగా క్లీన్ చేసావు రైట్. ఇంత బాగా వాటర్ పెట్టావు. థాంక్ యూ. ఎందుకంటే మనకు హర్రీ అనేది లేదు. యూ కెన్ ఫీల్ వెరీ హ్యాపీ గదా! క్లీన్‌గా ఉంటే. అదే ఒక్కరోజు రాలేదనుకోండి ఎలా ఉంటుంది. సో, థాంక్ యూ అని అక్కడి నుండి స్టార్ట్ చేయండి. తర్వాత మీకు కనిపించేటువంటి అంశాలు ఎన్నో మీ ఫ్రెండ్ ఎవరైనా నెగటివిటీ చెప్పడానికి ఈరోజు వచ్చారనుకోండి. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బట్ ఐ హావ్ అనదర్ టైమ్. సో, వాటికి కూడా నేను ఈరోజు ఒకటి నేర్చుకున్నాను. పాజిటివిటీతోని ఎట్లా అటాచ్ అయ్యి ఉండాలి అనేది. ఎందుకంటే మనం ఇది చేసినప్పుడు మనకు నెగెటివ్‌వి కూడా చాలా కనిపిస్తాయన్నమాట. ఇన్ని రోజుల నుండి మనం ఆహ్, ఈ మోడ్‌లో ఉన్నప్పుడు వితిన్ ఎ సడెన్ షిఫ్ట్ కావాలంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ ఫోర్సబుల్‌గా అయినా చేయాలన్నమాట. ఆల్రెడీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఎన్ని థింగ్స్ అంటే డే మొత్తంలో ఒక 100 గానివ్వండి, 150 గానివ్వండి, ఒక గేమ్ లాగా ఆడుకుండనమాట. అంటే మేనేజర్ అండ్ మీ అన్నమాట. ఈజ్ ఎ గేమ్ అన్నమాట. అంటే ఎవరికీ చెప్పాల్సింది లేదు. బట్ గేమ్ లాగా ఆడుకోండి. అదే మనం ఇంట్లో ఉండేవాళ్ళం అనుకోండి. ఓకే. హౌస్ హోల్డ్స్ వర్క్ ఉన్నాయి. లేకపోతే వంట చేస్తున్నాము. లేకపోతే మనకు సంబంధించినటువంటి పర్సనల్ వర్క్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి. కెన్ గివ్ మోర్ గ్రాటిట్యూడ్ అన్నమాట. నాకు ఇది నేర్చుకునే టైం దొరికింది. ఓకే. థాంక్ యూ. పిల్లలు అల్లరి చేస్తున్నారనుకోండి. సో, నాకు ఈ పేషెన్సీ నేర్పిస్తున్నందుకు చాలా థాంక్ యూ. రైట్. దాని నుండి ఇంకా మిగతావి ఎన్నో నేర్చుకుందాం. ఆర్గనైజ్డ్ వే ఎలా ఉండాలి.
ఎలా వర్క్ చేయాలి. మేబీ బిఫోర్ మ్యారేజ్ నాకు తెలియకపోవచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా విషయాలు తెలుస్తాయి. కొన్ని స్టూడెంట్స్ అయ్యారనుకోండి, ఈ టైమ్ నేను ఏమేమి నేర్చుకుంటున్నాను. అబాండెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా నేర్చుకుంటున్నాను. ఓకే. అలా మనం ఒక్కొక్క దానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ టీచర్. సో బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ లర్నింగ్ సో మచ్. దీనివల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను. ఏం నేర్చుకుంటున్నాను? సైన్స్ కానివ్వండి, మిగతావన్నీ కానివ్వండి. అలాగే మన జాబ్‌లో ఎవరైనా మీకు ఈరోజు ఏదైనా అంటున్నారనుకోండి, అట్‌లీస్ట్ వాళ్ళ గురించి మనం తెలుసుకోగలిగాం కదా! అవేర్‌నెస్. సో దీనికి తెలిసింది. అలా లేనప్పుడు మీకు 10 మందిలో ఒక ఇద్దరు ముగ్గురైన కోవర్కర్స్ బాగా అనిపిస్తుంది కదా! థ్యాంక్ యూ ఫర్ దిస్ కోవర్కర్స్. వీళ్ళ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. లేకపోతే ఇది నేర్చుకోగలుగుతున్నాను. ఏదీ లేదనుకోండి వెదర్‌కి ఏదైనా కానివ్వండి. అంటే కంప్లీట్‌గా గ్రాటిట్యూడ్ మీరు మన ఫస్ట్ పిక్చర్ చూసాం కదా! ఎంత నింపుకుంటూ వెళ్తే మీరు నింపడమే అన్నమాట. కంప్లీట్‌గా ఫిల్ చేస్తూ వెళ్ళాలి అన్నమాట. మీరు ఎంత ఫిల్ చేస్తే అంత మ్యాజిక్ మేనేజర్ మీకు డైరెక్ట్ ఇచ్చేస్తాడన్నమాట. కానీ తను పాజిటివ్ వెళ్లి చెప్పాలి. ఎందుకంటే తను మీరు ఏది చెప్తారో అది ఎలా నోట్ డౌన్ చేసుకుంటాడు. ఇప్పుడు థాంక్ యూ మై వర్క్ అనేది మీరు హ్యాపీగా చెప్తున్నారనుకోండి. ఓకే. మేడంకి వర్క్ అంటే ఇష్టం. ఓకే. ఈ వర్క్ చాలా మంచిది అనేది నోట్ డౌన్ అన్నమాట. ఒకవేళ ఈ వర్క్ నాకు కొంచెం వీళ్ళందరి వల్ల అబ్బా! నేను బాధపడాల్సి వస్తుంది అని అనుకున్నారనుకోండి. ఇన్విజిబుల్ మేనేజర్ ఎలా చేసుకుంటాడు? ఓకే. ఈ వర్క్ మంచిది కాదు. మంచిది కాదు అనుకున్నప్పుడు ఏమైతుంది? ఇందులో నుండి మేబీ తను వెళ్ళిపోవాలనుకుంటున్నాడని అలాంటి సిట్యుయేషన్సే క్రియేట్ అయితాయన్నమాట చాలా వరకు. వెళ్ళిపోయేటట్టు చేసేటువంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అయితాయన్నమాట. ఓకే. ఫస్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 10 ఖచ్చితంగా రాయండి. రేపు ఒక టాపిక్ తీసుకోండి. ఆ యొక్క టాపిక్‌కి మీరు ట్రావెలింగ్‌కి వెళ్ళొచ్చారనుకోండి. దాదాపు చాలా మంది సమ్మర్‌లో ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్లారు కదా! సో, ట్రావెలింగ్‌కి సంబంధించినటువంటి గ్రాటిట్యూడ్ రాయండి. ప్లేస్ కానివ్వండి, లేకపోతే మన నేటివ్ ప్లేస్ కానివ్వండి, లేకపోతే ఎటైనా మూవీకి కానివ్వండి, ఎటువంటి ప్లేస్ ఉన్నా గాని రేపు గ్రాటిట్యూడ్ నోట్‌కి అన్నమాట. ఎందుకంటే విజువలైజేషన్‌తోని హ్యాపీ మూమెంట్స్ అందులో ఉంటాయి కాబట్టి. అండ్ ఈ ఇన్విజిబుల్ మేనేజర్ ఏంటంటే క్రియేటివ్ విజువలైజేషన్‌తోని యాడప్ ఉంటదనమాట. మీరెంత కళ్ళు మూసుకొని మీ యొక్క విజన్‌ని పెడితే అంటే జరిగిపోయినటువంటివి జరగాలనుకున్నవి ఊహలోకి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే అది రీవైర్ అవుతుందనమాట బ్రెయిన్. అలాగే ప్రతిసారి ఇది ఇన్ని సార్లని చేయాలని ఏం లేదు. రోజు మొత్తం అవేర్‌నెస్‌గా ఉండాలనమాట. ఎక్కడికెళ్ళినా గాని అవేర్‌నెస్‌గా ఉండాలి. నోట్ డౌన్ చేసుకుంటున్నాం. మన వెనక మనకు తెలియకుండా ఒక మాటొచ్చిందనుకోండి, మళ్ళీ వెంటనే కరెక్షన్ చేసుకోవాలనమాట. ఏంటంటే ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని కరెక్షన్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండానే వచ్చిందనుకోండి, వెంటనే దానికి రివైర్‌గా ఇంకోటి మళ్ళీ వెంటనే థాంక్ యూ నోట్ యాడ్ చేయడం అన్నమాట. ప్రతిసారి మీలో కృతజ్ఞత భావం జనించినప్పుడల్లా నేను ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే నేను చాలా కృతజ్ఞురాలిని. నేను చాలా అదృష్టవంతురాలిని. మనస్ఫూర్తిగా ఎందుకు కృతజ్ఞత ఉన్నాను. మనం వెళ్ళేటప్పుడు మీకు చాలా రోజుల నుంచి ఫ్లవర్స్ దొరకలేదు. లేకపోతే ఒక బొకే దొరికిందనుకోండి. దొరకడంటే ఎదుటి వాళ్ళ ద్వారా మీరు రిసీవ్ చేసుకున్నారు. లేకపోతే ఒక గిఫ్ట్ రూపంలో మీకొచ్చింది. లేకపోతే ఇది రైనీ సీజన్ కదా! ప్లాంట్స్ చాలా పెట్టుకోవాలనుకుంటాం. మనకిష్టమైనటువంటి ప్లాంట్స్ దొరకాయి. రైట్? బికాజ్ వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ లైఫ్. మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటామో, చేసుకోవాలనే ఆలోచన ద్వారానే మనకు కొన్ని వందల రకాలైనటువంటి ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ అవుతాయన్నమాట. ఓకే. సో, థాంక్ యూ చెప్పండి. తర్వాత ఎందుకు నేను హ్యాపీగా ఉన్నాననేది చెప్పండి. స్టార్ట్ చేయండి. మనం ఇంత రాయడం ఎంత మీరు డిస్క్రిప్షన్ ఇస్తే మీ బ్రెయిన్ అంత బాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అటాచ్ అవుతుంది కదా విజన్. ఇప్పుడు మనం యానిమేషన్ చూస్తుంటాం. వాళ్ళ కష్టం ఎంతుంటుంది? ఒక్కొక్క మొఖానికి, ఒక్కొక్క మూవ్‌మెంట్‌కి ఒక్కొక్క పిక్ గీయడం అనేది ఉంటుంది. ఈ రోజులలో అంటే టెక్నాలజీ వల్ల కొంచెం ఈజీ అయిపోయింది. అలాగే మన బ్రెయిన్‌లో కూడా అమోఘమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. దాన్ని పాజిటివ్‌గా మనం రివైరింగ్ చేసినప్పుడు మన ఫ్యూచర్‌లో రియాలిటీ రూపంలో మనం ముందుకు తీసుకొస్తుందన్నమాట. రియాలిటీ వరల్డ్ అంటే ఇప్పుడు మనం అనుభవించేటువంటి స్థితి అన్నమాట. సో, నైట్ పడుకునే ముందు మ్యాజిక్ స్టోన్‌ని చేతిలో పెట్టుకొని ఈరోజు జరిగినటువంటి అన్ని విషయాలు తనకి చెప్పి పక్కన పెట్టుకొని అంటే మనం గ్రాటిట్యూడ్ నోట్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్ రాసుకోడానికి అలాగే మ్యాజిక్ స్టోన్ ఎప్పుడు మన పక్కనే ఉండాలి అని. ఈరోజు ఇది ఒక యాక్టివిటీ.
ఇది చేస్తే చాలా బాగుంటుంది యాక్టివిటీ అనేది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? నేను నా క్లయింట్స్ కూడా కార్పొరేట్ వర్క్ చేస్తారనమాట. ఓకే. సో, తనకి నేను ఈ యాక్టివిటీ ఇచ్చాననమాట. ఎందుకంటే తనకి చాలా స్ట్రెస్ ఉండేది. తన యొక్క వర్క్‌కి నేను ఇచ్చాననమాట. తను చాలా వర్క్ స్ట్రెస్ అయ్యేవాళ్ళని. సో, ఎప్పుడైతే తను ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశారో, తనకు తెలియకుండానే అంతకుముందు పర్ఫెక్షనిజమనమాట. అంటే తను తప్పించి ఇంకొకరికి ఆ వర్క్ ఇవ్వడం, నమ్మడం అనేది ఉండకపోతే బికాజ్ ఆఫ్ మిస్టేక్స్ వల్ల తనకు అలాంటి అభిప్రాయం కలిగింది. కానీ ఎప్పుడైతే తను డీప్ లెవెల్‌లో తన యాక్టివిటీ అనేది ఆహ్, ఆఫీస్ వర్కర్స్‌కి ఆఫీస్ ప్లేస్‌లో ఎప్పుడైతే బాగా అప్లై చేశాడో, అప్పుడు మిగతా వాళ్ళు వర్క్ చేయడం అంతే బాగా చాలా ఫాస్ట్‌గా జరిపోయింది. ఎందుకంటే తను మేనేజర్‌ని పెట్టుకున్నాడన్నమాట. ఓకే. ఇన్విజిబుల్ మేనేజర్ నోట్ డౌన్ చేస్తున్నాడు గదా! సో, తన వర్క్ వీళ్ళు బాగా చేస్తారు అనే ఫీలింగ్ ద్వారా తను చేపించడం ద్వారా ఏమైందంటే, తన ప్రోగ్రెస్ చెప్పలేనంత అంటే తనకున్నటువంటి స్ట్రెస్ మాయమైపోయింది. దానివల్ల ఏమైంది, ఎదుటి వాళ్ళు చేసే వర్క్ ఉంటది చూడండి, అది వాళ్ళు ఈజీగా చేయగలుగుతున్నారన్నమాట. తను ఎలా అనుకున్నారో, తనకెలాంటి ఔట్‌పుట్ కావాలో అలాంటి వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేశారన్నమాట. సో, తను ఇప్పటికంటాడు, నేను ఏది చేసినా మేడం నేను ఈ యాక్టివిటీ అయితే రోజు చేస్తాను. ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. సో, ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు కానీ మనకి తెలియదనమాట. సో, ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అదే కదా కీ. మనం ఫస్ట్ సెషన్‌లోనే తెలుసుకున్నాం. సో, ఈ ఇందులో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఈరోజు ప్రాక్టీస్‌లో? ఒకటి చేయకపోవడం ద్వారా క్వెషన్స్ రావు. ఒకటి కంప్లీట్‌గా చేస్తేనైనా రావండి. మ్యామ్ క్వెషన్ కాదు కానీ ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే. మీరు కిడ్స్ మ్యాజిక్ బుక్ చేయించారు కదా లాస్ట్ హ్మ్. టైం. హ్మ్. రక్షిత్‌కి రైటింగ్ రెసిస్టెన్స్ ఉండేదప్పుడు. హ్మ్. సో, అంటే వచ్చి అడిగాడనమాట. మీ సెషన్ అయిపోయిన తర్వాత, మమ్మీ ఇది ఈ యాక్టివిటీకి ఏదో ఒక వర్క్ చూస్ చేసుకో